యాక్షన్. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసె అద్భుతంగా జరిగించాలని మేము నమ్ముతున్నాము. ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. నేను ఘనపరచడానికి, నేను సృష్టించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీవు మాత్రమే గొప్పవాడని చూపించడానికి కార్యక్రమం కూడా బిడ్డలు ఏర్పాటు చేస్తున్న విధానం పెట్టుకోవడానికి చెల్లిస్తున్నాం. ఈ యొక్క పీడికలో ప్రారంభం నుంచి చివరి వరకు మీరు ప్రతి ఒక్క అంశంలో సహాయం చేయడానికి అడుగుతున్నాం. బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా మంగళకరంగా వారి జీవితమంతా కూడా ఆశీర్వదకరంగా సాగడానికి చూడడానికి కూడా ప్రత్యేకంగా ఈ దేవ ఆశీర్గా ప్రార్థన చేసుకున్నాను. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా మీరు తోడుగా నేడగలిగి మహిమానంద ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువు ప్రియకుమారైన యేసు క్రీస్తు నా పేర అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితానికి, మన బ్రతుకులకి, మన గమనానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రాముఖ్యమైన మాటలు అన్నమాట. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఫలవంతమైన జీవితము ఉండాలి అని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. మరి బిడ్డలకి హెచ్చరికలు ఇచ్చారు ఆ భాస్కర్ అక్కడ. అయితే నేను కూడా కొన్ని మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిగా ఏమన్నాడు అనేది మనం చూసినట్లయితే చాలా చక్కగా అన్నమాట. ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనం అంటాడు, స్త్రీలారా ప్రభువునకు మరియు స్వంత పురుషులకు లోబడి ఉండుడి అంటున్నాడు. అంటే వివాహ వ్యవస్థలో ఫలవంతంగా ఉండాలి అంటే ఈ యొక్క భార్య ఏ రకంగా లోబడి ఉండాలి. అది ఫలవంతమైన జీవితము వస్తుంది తప్ప చాలా మంది రోజుల్లో చూడండి, ఉద్యోగ వ్యవస్థ ప్రతికూలం నేను కూడా మేమిద్దరం కూడా ఉద్యోగస్తున్నాను. నేను కాలేజీ లెక్చరర్ని అవి పిలుచుకోవాలి. కానీ పిలుచుకోవాలి కదా అని నాకు పెట్టడం అయితే పరిస్థితి వస్తుందా? కానీ ఇరువురు కూడా స్టేజ్ నా ఉద్యోగ స్టేజ్ బాధ్యత గుర్తు కాదు, ఆత్మీయ బంధం గుర్తు చేసుకోవాలి. మన ఇద్దరు వ్యాపారస్తులము, మన ఆదాయాలు, మన డబ్బులు, మన ఉన్నత స్థితి అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనకి మన జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళవు. ఆ కుటుంబాన్ని పరిమితం చేయడానికి అవకాశం ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో మాకు డబ్బు ఉంది కదా, మేము ఉన్నవాళ్ళం కదా, మా హాస్పిటల్ కదా అనే పేదలు ఎక్కడ వచ్చినా ఫలవంతమైన జీవితం ఉండదు. దాని కూడా నేనే చెప్పాను, మన యేసు బాగా ఉన్నత కుటుంబాన్ని వచ్చింది. కానీ ఈ రోజు కూడా ఒక మాట చదవాలి అసలేమి అర్థమవుతుంది. ప్రార్థన, దేవుడు, పెన్షన్ కూడా ఎంత వస్తుందో తెలియదు. అందుకే నాకు మా అమ్మ ఉద్యోగస్తులు కదా, మేము ఉన్నత స్థితిలో మీరేమో వ్యవసాయ కూలీలు కదా అంటే ఆ యొక్క జీవితాలు బలవంతంగా ఉండవు. మొట్టమొదటిగా స్త్రీలుగా ముఖ్యంగా ఆహార విషయం ఏం చేయాలంటే వారి కుటుంబం బలవంతంగా ఉండాలి అంటే భర్తకే లోబడిగా బిడ్డగా ఉండాలి కంపల్సరీగా. ఇది దేవుని సాదృశ్యంలో తెలుసా? దేవాలయంలో యేసు ప్రభువుకి సంఘములో లోబడాలి. ఏ వ్యక్తి అయితే దేవుని లోబడకుండా జీవిస్తారో వారి జీవితంలో దేవుడు సంతోషించరు. ఏ వ్యక్తి అయితే దేవునిలో నడవడో దేవుడు సంతోషించరు. అంటే యజమానుడు సంతోషించకుండా ఉంటాడన్నమాట. అయితే లోబడిన భార్య విషయంలో నవీన ఏం చేయాలి అంటే అక్కడ కూడా జాగ్రత్తగా చదివినట్లయితే మనకి కనబడుతూ ఉంటుంది. 20వ వచనంలో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటున్నారన్నమాట. అంటే ఫలవంతమైన జీవితాలు ఉండాలంటే భార్యను ఏం చేయాలి అంటే లోబడాలి, భర్త ఏమో ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలనుకుంటున్నారు? తన శరీరం ఏ రకంగా ప్రేమిస్తూ ఉంటాడో, తన శరీరానికి చిన్న దెబ్బ కలిగిన ఏ రకంగా బాధపడుతూ ఉంటాడో ఆ రకంగా ఎవరికి చిన్ని దెబ్బ కలిగిన లేదా చిన్ని గాయమైన లేదా చిన్ని ఏదైనా బాధ కలిగినా వెంటనే స్పందించే వ్యక్తిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో స్పందించదాం. అసలు ఎటువంటి పరిస్థితులు వాళ్ళ లోబడనుకోండి, వాళ్ళ లోబడలో స్పందించడం వాళ్ళు వేరు. కానీ క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలి అంటే ఇరువురు ఫలవంతమైన జీవితము ఉండాలి అంటే లోబడాలి. ఇది దేవునికి సాదృశ్యము. ఈ వివాహం అనేది నువ్వు దేవునికి లోబడుతున్నావా? ఈరోజు నాకు పెద్ద ఉద్యోగం ఉంది కదా, నా ఆస్తులు ఉన్నాయి కదా, అంతస్తులు ఉన్నాయి కదా, నది ఎన్నుకున్నా మనకి నేను దేవుడికి లోబడకపోతే అది వ్యర్థము అని అనుకుంటాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో సంఘము కూడా దేవుడికి లోబడే వ్యక్తిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు పెద్దగా ఉన్నాయి కదా, మాకు ఆస్తులు ఉన్నాయి కదా, అంతస్తులు ఉన్నాయి కదా అనే ఒక రకాలైన భావనతో ఉంటుంది కదా. దయచేసి దాన్ని ప్రక్కన పెట్టండి. యేసు ప్రభువులో మనందరం కూడా లోబడే స్వభావం దేవుడిలో ఉండాలి. అలాగే లోబడుతూ ఉన్నప్పుడు అలాగే ఆయన ప్రేమించాలి. ఎలాగంటే తన సొంత శరీరం ఏ రకంగా చూసుకుంటాడో, సొంత శరీరానికి చిన్న దెబ్బ తగిలినా ఏ రకంగా స్పందిస్తారో లహరి విషయంలో అదే రకంగా స్పందించినప్పుడు ఇద్దరు ఏర్పడి బలవంతమైన జీవితంగా జీవించడానికి అవకాశం ఉండాలి. ఇది మొదటిది. రెండవ పాయింట్లో మనం చూసినట్లయితే
చేసుకోవాలి. భయం ఉండాలి. భార్యకి ఏముండాలన్నా భయం ఉండాలి. యువకులు చాలా మంది భయం లేదు. మనకేమో టెక్నాలజీ వెళ్తూ ఉన్నాను, వెళ్తూ ఉండే వల్ల గృహ దగ్గర నుంచి ఇలా అంటుంది అని ఇలా చూసాను. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసెను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా
గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రూటులే ढोल 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 बाजे ढोली మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే వీళ్ళు మరి నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిలే కళ్ళు కళ్ళు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే ఓ పుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ టింగు రంగ డల్లె బాబ కుంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎక్కదే రామ సక్క నోడులండి భామ వంక చూడడండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడు రండి గుండెలోన చోటు సేదకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ దారి పెళ్లిలోనే అడుగుంది పడుతుంది మనసు తనిపై చూడుతుంది కళ్ళు కళ్ళు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే కళ్ళలోని ఆశలన్నీ నిన్ను చేరి తీరిపోయే కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవా మరి గుండెలోన కోట కట్టి ఊపిరంతా నీకు పోసి అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఎలుకుంటా నిన్ను రాణిలా నీ జతే యోవరం కోటి కలలకు కానుక లోకమంత మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా కళ్ళు కళ్ళు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే
ढोलारे ढम కోలాటలాడే క్షణం ढोलारे ढोलारे ढम ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం ఎన్నాళ్ళు వేచింది మా ముంగిరి ఇలా సందళ్ళే రావాలని ఎన్నేళ్ళు చూసింది మా మామిడి ఇలా గుమ్మల్లో ఉండాలని మురిసే ప్రేమల్లో ఉయ్యాలు పంగా కనిలా పెరిగింది గారావంగా నడిచే శ్రీలక్ష్మి పాదము పంగ సిరులై చిందాయి వైభోగంగా తరించి తరించి వాడి వస్తున్నాడు ఎండలే గంట హే ढोला रे ढम అరే వారే వాయిం సోయగం ढोला रे ढम నువ్వే గానాలో సగం ढोला रे ढम కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ ఓలే లేదా శివుడల్లే చేరదా సౌభాగ్య సంపద జయజమ్మా 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 నా తోటే నా చోరే ఓ సోణియే నువ్వే పుట్టావే మేరే లియే నా కంటి పాపల్లే చూస్తానులే అనే మాటిచ్చుకుంటానులే మనసే బంగారం అంటారు ఎంత ఇహపు నీ పంటే పండిందంట అడుగే వేస్తుందో నిత్యం నీ వెంట కలలోనైనా నిన్ను విడిపోదంట ఫలించే కలల్లో తుళ్ళి వయ్యారిని అంతా చూడంట ఢోలారే ఢమ్ నా చుట్టూ ఈ సంబరం ఢోలారే ఢమ్ ఏ జన్మదో ఈ వరం ప్రాణం లోని దాచుకుంటాను పంచేటి అపాయము జన్మం తాగుతుంచుకుంటాను ఈనాటి ఆనందము లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే
నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూడలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఓ ఎగిరేటి సిలక గోరింక వంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిక్కుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల్ల తోడుంది డుమ్ 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 డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం గుమ్ 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 గాలి రేగే పూల పందిరిలో పరాల వైభవం తెచ్చింది సంబరం
మీసమున్న మహారాజులంటి మా ముందు ఇంత చొరవా వీసమైన వినయం అనేది చూపించనంత తెగువా తీసుకున్న మర్యాదలన్నీ సరిపోవు అంటూ తగువా పూసుకొని రుసరుసలే గాని సరదాలు మీకు కరువా ఆడపిల్లి పరివారం అణిగి ఉంటే ఆచారం కోటి మంద అధికారం చూస్తే మాకు వెటకారం మా కోపం వచ్చే వేళ కోళం చేస్తూ ఉంటే ఈ వ్యవహారం పోదా చాలా దూరం సుమూర్తం సాక్షిగా క్షమిస్తాం ఓర్పుగా డుమ్ 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 డాలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం వీలు చూసి నీ వాలు జడకి పని చెప్పు జాలి పడక గాలమేసి నీ మొగుడి కాలు కట్టి కదలనీకా నంగ నాచిన కరాలు చూసి నిలువెల్ల కరిగిపోక లొంగదీ మన పురుష జాతి పవరేదో మరిచిపోక పస్తులుంటి వ్యామోహం భర్త గారు దాసోహం రెచ్చిపోతే ఆ విరహం తప్పదింక తుది కలహం ఆ సత్య కృష్ణుల